వెల్కమ్ టు ఓల్గా న్యూస్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలవుతున్నాయా? ఎన్ని హామీలు అమలవుతున్నాయి? వాటికి బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది? ఆ అప్పులను దేనికి ఖర్చు పెడుతుంది? మరి సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటి? సూపర్ సిక్స్ లో ఎన్ని హామీలు అమలవుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను 2024 నవంబర్ 11న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం 2,94,427.25 కోట్లు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, సంపద సృష్టి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ఈ బడ్జెట్ అన్నారు. గతంలో అంటే వైసీపీ చివరి సంవత్సరంతో పోలిస్తే ఈ బడ్జెట్ 12.5% పెరిగింది. ఇక కేటాయింపులను చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్య కోసం 29,909 కోట్లు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం 18,421 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 16,739 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కోసం 11,490 కోట్లు, నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం 16,705 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం 11,855 కోట్లు బడ్జెట్ కేటాయించారు. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాల కోసం భారీగానే కేటాయించారు. వెనుకబడిన తరగతులు, బీసీల కోసం 39 కోట్లు, షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం 18,487 కోట్లు, ఎస్టీ మైనారిటీల కోసం 11,933 కోట్లు, మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,285 కోట్లు, గృహ నిర్మాణానికి 4,000 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కు 1,215 కోట్లు. వీటితో పాటే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్ చూసుకుంటే దీపం పథకం కింద 5 లక్షల మందికి ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించడానికి 895 కోట్లు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇకపై సూపర్ సిక్స్ ఎలా నిర్వహిస్తారు అనేది నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కీలక హామీ. తెలంగాణ గవర్నమెంట్ ఈపాటికే ఉచిత బస్సును అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చవుతోంది. ఇలా చూసుకున్నా ఏపీలో 3,500 కోట్లు అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు బాబు సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపికనే చేయలేదు. ఎంతమందికి ఇస్తారు అన్నది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3,19,338 మంది రైతులు లబ్ధిదారులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అనే లెక్కలు చెప్పలేదు. అయితే విడుదల వారీగా వేద్దామని పాలకులు చెబుతున్నా క్లారిటీ లేదు. సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 అని హామీ ఇచ్చారు. అందుకోసం 2024-25 బడ్జెట్లో 9,407 కోట్లు బడ్జెట్ పెట్టారు. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇక రెండవ సంవత్సరం అన్నా అమలు చేస్తారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పథకానికి 69,16,000 మంది స్టూడెంట్స్ అర్హులని ప్రభుత్వం గుర్తించింది. ఎప్పుడు అమలు చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అని కూటమి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. అసలు నిరుద్యోగులు ఎంతమంది అనేది కూడా ఇప్పటికీ ఒక అంచనాకొచ్చినట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 1,56,00,000 మంది నిరుద్యోగులున్నట్లు తెలుస్తోంది. వారందరికీ భృతి ఇవ్వాలంటే 4,680 కోట్లు కావాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని ప్రభుత్వమే అంటోంది. అంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ తుంగలో తొక్కినట్టేనా అంటూ ప్రతిపక్షాలు అడుగుతున్నారు. ఆడబిడ్డ నీకు తోడు పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఎంత లేదన్నా 5,000 కోట్లు ఈ పథకం కోసం ప్రతి ఏడాది కావాలి. మొత్తం సూపర్ సిక్స్ అమలు చేయాలంటే 1,54,000 కోట్లు అవసరమవుతుంది. బడ్జెట్ పెట్టింది 2,94,000 కోట్లు. సంక్షేమానికే సగం పోతే మిగతా సగం అంటే 1,40,000 కోట్లతో ఏపీని అభివృద్ధి చేయాలి. ఇది సాధ్యమేనా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీ అప్పుల్లో ఉంది. 5.62 లక్షల కోట్ల అప్పులో రాష్ట్రం ఉంది. ఇవన్నీ నెరవేర్చాలంటే మళ్లీ అప్పు తీసుకురావాలి. కానీ ఏపీకి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని స్వయంగా సీఎం అంటున్నారు. మరి పథకాల గతి ఏంటి? ఎన్ని పథకాలు అమలు చేస్తారు?
సూపర్ 6 కంప్లీట్గా అమలు చేస్తారా, మధ్యలో స్టాప్ చేస్తారా అనేది అతిపెద్ద ప్రశ్న. వీటికి తోడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. అమరావతి రాజధాని నిర్మించాలి. ఇవి పూర్తి కాకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలు కూడా నమ్మరు. అయితే కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇస్తుందని హామీ ఇచ్చింది. ఆ ప్యాకేజీ 2 ప్రాజెక్టులు పూర్తవడానికే సరిపోతే అభివృద్ధి, సంక్షేమం పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది. వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, మాజీ అధికారులపై కేసులు పెట్టడం గురించి పట్టించుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏడాది పాలనకే ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడం ఏంటని నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మించిపోయిందేం లేదని, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉందని, కూటమి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, వీటితో పాటు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న అమరావతి రాజధాని, పోలవరం పూర్తి చేస్తే రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.